నెల్లూరు జిల్లా మనుబోలు పోలీసులపై లాకప్ డెత్ ఆరోపణలు వచ్చాయి. చోరీ కేసులో అరెస్ట్ అయిన ఏడికొండలు చనిపోయాడు. అయితే పోలీసులు కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు అతడి బంధువులు. 5 రోజులుగా పోలీస్ స్టేషన్లో ఉంచి హింసించారని చెబుతున్నారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న మృతుడి బంధువుల గొడవకు దిగారు. అయితే పోలీసులు మాత్రం గడ్డి మందు తాగి చనిపోయాడని చెబుతున్నారు. కాసేపట్లో మృతదేహానికి పోస్టుమార్టం జరగనుంది. ఇటు గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి కాకాని గోవర్ధన్ రెడ్డి బయలుదేరడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా మనుబోలు పోలీసులపై లాకప్ డెత్ ఆరోపణలు వచ్చాయి. చోరీ కేసులో అరెస్ట్ అయిన ఏడికొండలు చనిపోయాడు. అయితే పోలీసులు కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు అతడి బంధువులు. 5 రోజులుగా పోలీస్ స్టేషన్లో ఉంచి హింసించారని చెబుతున్నారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న మృతుడి బంధువులు గొడవకు దిగారు. అయితే పోలీసులు మాత్రం గడ్డి మందు తాగి చనిపోయాడని చెబుతున్నారు. కాసేపట్లో మృతదేహానికి పోస్టుమార్టం జరగనుంది. ఇటు గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి కాకాని గోవర్ధన్ రెడ్డి బయలుదేరడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 5 రోజులైంది స్టేషన్లో పెట్టి ఇప్పటికి మాకు ఇన్ఫర్మేషన్ ఇలా ఎస్ఐ కానీ ఒక కానిస్టేబుల్ కానీ ఇంకొకడు వాళ్ళు కేసు పెట్టినోడు కానీ ఎవడు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇలా. ఈ రోజు ఇంత చేసాడు 7:30 చేసాడు ఎస్ఐ. ఏమని చేసాడు, ఫలానా హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్ ఇస్తే చూపిస్తా ఉండక చెప్పలేదమ్మా, చూపిస్తారని పోలీస్ స్టేషన్లో పెట్టుకొని మాది చెరుకుమూడు సార్. చెరుకుమూడు అనే దొంగతనం జరిగింది సార్. దొంగతనం కేసు కింద నా తమ్ముడిని 5 రోజుల నుంచి పోలీస్ స్టేషన్లో పెట్టి దొంగతనం ఎప్పుడు చేయలేదు సార్. నా తమ్ముడు ఈ ఒక్క దొంగతనానికి నా తమ్ముడిని చనిపోయాలా కూడా పోయి ఆయన ఒక్క ఫోన్ కూడా చేయలేదు సార్. మా వాళ్ళు ఎవరు చెప్పాను సార్, మేము మా బాబులు